ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభావందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి దేవుడు ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు మన ఏడలో చూపించిన ఆ మహా కృపను బట్టి దేవునికే మనం స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. మనందరినీ ఈ రీతిగా సమకూడడానికి దేవుడు కృప చూపించాడు కనుక మనం దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనం నిజంగానే మనం మారు మనసు పొంది ఉంటే, నిజంగానే మనం క్రైస్తవులం అయితే, నిజంగానే మనం క్రీస్తుని అంగీకరిస్తే ఎలా మనం జీవించాలి, నిజంగా మనం మారు మనసు పొందితే ఎలా మనం జీవించాలి, ఒక 3 విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఉన్న ఈ 14 వచనాల్లో నుండి ఒక 3 విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పే ఆ 3 విషయాలు ముందుగానే మీకు తెలియజేసి మిమ్మల్ని విషయంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నిజంగా మారు మనసు పొందిన మనం ఎలా జీవించాలి అంటే, కొన్నిటిని మనం చంపాలి. వేటిని చంపాలి, ఎందుకు చంపాలి అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రెండవదిగా, కొన్నిటిని మనం విసర్జించాలి. వేటిని విసర్జించాలి, ఎందుకు విసర్జించాలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మూడవదిగా, కొన్నిటిని మనం ధరించాలి. వేటిని ధరించాలి, ఎందుకు ధరించాలో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ, దేవుడు రాయించిన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ, వచనాల్లో ఉన్న భావాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, చెప్పబడినట్లుగా ఈ 3 విషయాలలో మొట్టమొదటి దాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనం కొన్నిటిని చంపాలి. వేటిని చంపాలి, ఎందుకు చంపాలి? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే లేపబడిన వారు అయితే, లేపబడడం అంటే ఏంటి? లేపబడడం అంటే ఏంటి? లేపబడడం అంటే మనం బాప్తిసం తీసుకోవడమే. క్రీస్తుతో కూడా మనం ఏమవడం? లేపబడడం. అది ఎలా చెప్తున్నారండి అంటే, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. బాప్తిసం ద్వారా ఏం జరుగుతుందంటే, బాప్తిసం ద్వారా ఏం జరుగుతుందంటే, బాప్తిసం ద్వారా మనం సమాధి చేయబడతాం. బాప్తిసం ద్వారా సమాధి చేయబడిన మనల్ని మనం తిరిగి లేపబడుతున్నాం. అంటే సమాధి చేయబడడం అంటే నీటిలో మొలగడం, తిరిగి లెగడం అంటే నీటిలో నుంచి మళ్ళీ తిరిగి లేవడం. దీన్నే బాప్తిసం అంటారు. అంటే బాప్తిసం అంటే క్రీస్తుతో కూడా మనం ఏమవడం? లేపబడడం. అదే చెప్తున్నాడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే అర్థం ఏంటి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే అంటే అర్థం ఏంటి? మీరు బాప్తిసం పొందిన వారు అయితే అని దాని అర్థం. బాప్తిసంలో మీరు నీటిలో మునిగి తిరిగి లేచిన వారైతే, ఏంటి ఏం చేయాలి? మీ పాత జీవితాన్ని సమాధి చేయాలి. కొత్త జీవితాన్ని మీరు ఏం చేయాలి? ప్రారంభించాలి. అదే పౌలు చెప్తున్నాడు. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. బాప్తిసం ద్వారా మీరు సమాధి చేయబడి తిరిగి లేస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అవుతారు. అలా మీరు లేపబడిన వారైతే మీ జీవితం ఎలా ఉండాలంటే, ఇప్పుడు చెప్తున్నాడు మీ జీవితం ఎలా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, సమాధి చేయబడి తిరిగి లేచిన వారైతే మీరు ఎలా ఉండాలంటే, పైనున్న వాటినే వెదుకుడి. అంటే నిజంగా మనం బాప్తిసం పొంది మారు మనసు పొంది నిజంగా మనం సమాధి చేయబడి తిరిగి లేచిన వారైతే మన మనసు ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటినే వెదుకుడి. పైనున్న వాటినే వెదుకుడి. పైనున్న వాటిని 2వ వచనం చూడండి. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు కొనకుడి. మీరు నిజంగా బాప్తిసం పొంది, నిజంగా మారు మనసు పొంది, నిజంగా మీరు నీటిలో మునిగి తిరిగి లేస్తే మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు మీరు పెట్టకూడదు. ఇంకా మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారంటే మీరు సరిగ్గా సమాధి చేయబడలేదు. సరిగ్గా మీరు మొలగలేదు. మీరు నిజంగా నీటిలో మునిగితే
నిజంగా మారు మనసు నువ్వు పొందితే నీ మనసంతా పైనున్న వాటి మీదే ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. ఇంకా భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉందంటే నువ్వు నిజంగా ఏమవ్వలేదు, ఏమవ్వలేదు, మారు మనసు పొందలేదు. నీది నిజమైన బాప్తీసం కాదు. ఉత్తులపై బాప్తీసం, ఉత్తులపై బాప్తీసం. మీకు అర్థం అవడం కోసం ఒక 2 జంతువుల కోసం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జంతువుల కోసం చెప్తున్నాను. ఒక జంతువు పేరు జిరాఫీ. రెండో జంతువు పేరు పంది. ఒక జంతు పేరేంటి? జిరాఫీ. రెండో జంతు పేరు పంది. ఈ 2 జంతువులు చూపించి ఒక కొటేషన్ చెప్తాను, రాసుకోండి. ఏంటి కొటేషన్ అంటే, జిరాఫీలా పైకి చూడాలి, పందిలా కిందకు చూడకూడదు. ఇక్కడ మనుషులు పెడితే ఇబ్బంది అవుతుందని నేను జిరాఫీని పందిని పెడుతున్నాను. మనం జిరాఫీలా పైకే చూడాలి కానీ పందిలా కిందకు చూడకూడదు. పంది తన జీవితంలో ఎప్పుడు పైకి చూస్తుంది? దాన్ని చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు, దాన్ని కట్టి కాల్చేసి చంపేస్తున్నప్పుడే పైకి చూస్తుందంట. అది పాప స్వభావం. అది పైకి చూడదు, ఎప్పుడు కిందగా చూస్తుంది, ఎప్పుడు కిందగా చూస్తుంది. అలా కిందకు చూడడం అన్నది పాప స్వభావం. పైకే చూడాలి. అదే మన కొటేషన్ ఏంటి? జిరాఫీలా మనం పైకే చూడాలి, పందిలా ఎప్పుడు కిందకి మనం చూడకూడదు. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కనుక మనం పైనున్న వాటి మీద మనసు పెట్టాలి, కిందున్న వాటి మీద మన మనసు పెట్టకూడదు, 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 పెట్టకూడదు. అలా పెట్టకూడదు కనుకనే కొన్నిటిని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? చంపాలి. భూ సంబంధమైన వాటిని కొన్నింటిని చంపాలి. అసలు వేటిని చంపాలో కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపడ్డారు కదా, మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టాలి కదా, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు కదా అని చెబుతూ, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. మీరు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా బాప్తీసంలో చచ్చిపోయి తిరిగి లేస్తే కొన్నిటిని నువ్వు చంపేయాలి. ఎన్నిటిని? 5 చెప్తున్నాడు అక్కడ. అదొకటి జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, ధనాపేక్ష. ఈ 5టిని మనం ఏం చేయాలంట? చంపేయాలంట. అంటే బాప్తీసం తీసుకుని మారు మనసు పొందే వాళ్ళకి ఈ 5 లక్షణాలు ఉండకూడదు. ఈ 5 లక్షణాలు ఒకవేళ ఉంటే అర్జెంటుగా మనం ఏం చేయాలి? చంపేయాలి. ఉదాహరణకి ఇలా మనం అందరం కూర్చున్నాం కదా, సడన్ గా ఒక తాస్పాం లోపలికి వచ్చేసింది మన దగ్గరికి. అందరూ ఏమంటారు? చంపేయండి, చంపేయండి, చంపేయండి అంటారు. అంతేనంటారా? బతకనివ్వండి, బతకనివ్వండి అంటారా? చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఎందుకు చంపేయాలి? ఆ తాస్పావుని ఎందుకు చంపేయాలి? దాన్ని చంపకపోతే అదే మనల్ని చంపేస్తుంది గనుక తాస్పావుని ఖచ్చితంగా చంపేయాలి. ఈ విషయం మీకు బాగా అర్థమైతే కొలస్సీ పత్రిక 3:5లో ఈ జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, ధనాపేక్షను కూడా మనం ఏం చేయాలి? చంపేయాలి. మనం వాటిని చంపలేదు అనుకో, అవే మనం చంపేస్తాయి. అర్థమవుతుంది లేదా? నా భాష మీకు అర్థమవుతుంది. లోపలికి పాము వస్తే పామును చంపకపోతే పాము మనల్ని ఎలా తిరిగి చంపేస్తుందో, దేవుడు చంపమన్న వాటిని మనం చంపకపోతే అవే తిరిగి మనల్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. 5 చెప్తున్నాడండి, 5. అందులో ముందుగా ఏం చెప్తున్నాడంటే జారత్వం. ఏమత్వం? జారత్వం. చాలా ప్రమాదం అండి. దాన్ని చంపలేదు అనుకోండి, అదే మనల్ని చంపేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక హీరో ఉన్నాడండి, ఒక హీరో. ఆయన గాడిద దవడతో 1000 మందిని చంపేసిన హీరో. పేరు శాంసన్. దిస్ ఇస్ ఎ రియల్ హీరో. సినిమాల్లో కనబడే వాళ్ళందరూ రియల్ హీరో, డమ్మీ హీరోలు వాళ్ళు. ఏమండి? వాళ్ళు 100 మంది చంపేశారు, 10 మంది చంపేశారు, కానీ నిజంగా ఒక మనిషి అంతమందిని చంపలేడు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన మహాశక్తితో గాడిద దవడతో 1000 మందిని చంపేసిన హీరో. అయితే ఈ హీరో చివరికి జీరోలా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? ఎలా మారిపోయాడు అని అంటే, సాంసోన్కి జారత్వం అనే ఒక లక్షణం ఉంది. దలీలా అనే స్త్రీని మోహించాడు, ప్రతిరోజు వెళ్ళి ఆమెతో వ్యభిచారం చేశాడు. ఏంటి? శాంసన్ కోసం ఒక పెద్ద సేవకుడు ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, శాంసన్ అంట మగాళ్ళ దగ్గర ధైర్యంగా ఉంటాడంట, ఆడవాళ్ళ దగ్గర బలహీనంగా ఉంటాడంట. శాంసన్ కోసం చెప్తున్నాడండి. శాంసన్ కోసం ఆయన ఏం చెప్పాడంటే, పెద్ద పాస్టర్, మగాళ్ళ దగ్గర ధైర్యంగా ఉంటాడంట, ఆడవాళ్ళ దగ్గర బలహీనంగా ఉంటాడంట. దానివల్ల జరిగిన నష్టం ఏంటయ్యా అంటే, ఫిలిస్తీన్లు ఆయన బంధించారు, ఓ స్తంభానికి వేసి కట్టేశారు, ఆయన 2 కళ్ళు
పీకేశారు, చివరికి అక్కడే చచ్చాడు. శాంసన్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, శాంసన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఈ జారత్వం, వ్యభిచారాన్ని మనం విడిచిపెట్టకపోతే ఆ పాపమే తిరిగి ఒకరోజు మనల్ని ఏం చేస్తది? చంపేస్తది. చాలా మంది అనుకుంటున్నారు, నన్నెవడు పట్టుకుంటాడు? నేనెవడ కనబడను కదా! నువ్వెవడో కనబడకపోవచ్చు, నిన్నెవడో పట్టుకోకపోవచ్చు, నిన్నెవడో చంపకపోవచ్చు. ఏడు సచ్చి చస్తావు. దేవుడు చూస్తున్నాడు, ఆయనైనా ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే మనం చేసే పాపాన్ని మనం చంపకపోతే, ఈ పాపాన్ని మనం చంపకపోతే, ఆ పాపమే ఒకరోజు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తది? చంపేస్తది. క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా, బాప్తిసం తీసుకున్న వారుగా, క్రీస్తుతో బాప్తిసం ద్వారా మునిగిపోయి, చచ్చిపోయి, తిరిగి లేచిన మనం జారత్వాన్ని చంపేయాలి. జారత్వాన్ని చంపకపోతే జారత్వం తిరిగి మనల్ని ఏం చేస్తది? చంపేస్తది. శాంసోను జారత్వాన్ని చంపలేకపోయాడు. అందుకే ఆ జారత్వం వల్లే శాంసన్ ఒకరోజు ఏమాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. జారత్వమే కాదు, ఇంకా చెప్తున్నాడు అక్కడ, అపవిత్రతను కూడా చంపేయాలి. లేకపోతే అపవిత్రత ఏం చేస్తుంది మనల్ని? చంపేస్తది. అపవిత్రత చంపేస్తది. సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్. ఇందులో ఏం చూస్తున్నాం మనం? పాపం, చెడు. చూసి 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 చూడకపోతే ఉండలేకపోతావు. దేన్నైతే చూస్తున్నావో దాని ద్వారా ఒకరోజు నువ్వేమవుతావు? చేస్తావు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి, నాయన వాటిని మీరేం చేయాలి? చంపేయాలి. జారత్వాన్ని చంపాలి, లేకపోతే నిన్ను చంపేస్తది. అపవిత్రతను నువ్వు చంపాలి, లేకపోతే అపవిత్రత నిన్ను ఏం చేస్తది? చంపేస్తది. మూడోది కామాతృత. కామాతృత, దాన్ని కూడా ఏం చేయాలి మనం? చంపేయాలి. కామాతృత, దాన్ని చంపేయాలి. అలాగే అలాగే దురాశ. దురాశను కూడా ఏం చేయాలి? చంపాలి. ఇది చాలా ప్రమాదం అండి. దురాశ కూడా చాలా ప్రమాదం. దురాశ అంటే ఏంటనుకుంటున్నారు? మనది కానిది మనం ఆశించడమే దురాశ. మనది కానిది మనం ఆశించడం దురాశ. ఆ దురాశను కూడా మనం చంపేయాలి. చంపకపోతే ఏం చేస్తుంది దురాశ? యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 వచనం, 1 అధ్యాయం 15 వచనం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది. పాపం పరిపక్వత్వమై మరణమును కనును. ఈ దురాశను చంపలేదనుకోండి, దానికి కడుపు వస్తుందంట. దురాశకి కడుపు వచ్చి గర్భం ధరిస్తుందంట. పాపాన్ని కంటదంట. పాపాన్ని కంటదంట. ఆ పాపం చివరికి నేం చేస్తుంది? ఆ పాపం పేరు ఏంటంట? మరణం. దురాశను నువ్వు చంపాలి. నువ్వు దురాశను చంపకపోతే దురాశ నేనేం చేస్తుంది? చంపేస్తుంది. దురాశ చంపేస్తుంది. అలాగే చివరికి 5వది ఏం చెప్తున్నాడు? ధనాపేక్షను కూడా మనం ఏం చేయాలి? చంపాలి. ధనాపేక్షను చంపాలి. అమ్మ బాబు, ఇది చాలా ప్రమాదం అండి. చాలా ప్రమాదం. ఈ ధనాపేక్ష చాలా ప్రమాదం. అందరి గుండు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటే, కొందరు గుండు మాత్రం డబ్బు 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 అని కొట్టుకుంటది. డబ్బును సంపాదించడం పాపం కాదు. డబ్బును ప్రేమించడం పాపం కాదు. డబ్బు మీద పిచ్చి ఉండడం పాపం. మళ్ళీ చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను లేదో. డబ్బును పొదుపు చేయడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో. డబ్బును పొదుపు చేసుకోవడం తప్పు కాదు. డబ్బు విషయంలో పిసనారిగా ఉండడం పాపం. పిసనారితనం పాపం. దాన్నే బైబిల్ లోభత్వము అంటది. ఏమత్వం? లోభత్వం. లోబులంట. ఈ లోబులు పరలోకం వెళ్ళని చెప్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను. లోబి అంటే పిసనారుడు. ఈ పిసనారుడు ఏమవుతాడంట? క్రీస్తు యొక్క, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నాను. పిసనారులు పరలోకం వెళ్ళరు. పిసనారుతనం చాలా ప్రమాదం. మళ్ళీ నేను చెప్తాను, పొదుపు చేయడం తప్పు కాదు. పొదుపు కూడా ఏముంటది? పొదుపు కూడా లిమిట్ ఉంటది. పొదుపు మితిమీరింది అనుకోండి, గొడవలే. అది ఇంట్లో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా సరే. పొదుపు చేయడం తప్పని నేను చెప్పట్లేదండి. పొదుపు చేయాలి. ఆడవాళ్ళు బాగా చేస్తారండి పొదుపు. పిసనారులు కూడా ఆడవాళ్ళేనంట. ఏమి తినరంట, ఏమి వండుకోరంట. పిసనాతనం అంత మంచిది కాదు. ధనాపేక్షను ఏం చేయమన్నాడు? చంపే. ధనాపేక్ష నువ్వు చంపపోతే ఆ ధనాపేక్షని ఏం చేస్తుంది? చంపేస్తుంది. చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. చాలా రోజులుగా బాగోట్లేదు ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్ళట్లేదు. దేనికి? హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతే అలా అనేసి వస్తున్న నొప్పికి వెళ్దాం, నొప్పి టాబ్లెట్ తెచ్చుకోడు వేసుకోడు, నొప్పి టాబ్లెట్ తెచ్చుకోడు వేసుకోడు, నొప్పి టాబ్లెట్ తెచ్చుకోడు వేసుకోడు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెప్పించుకోవట్లేదు.
చివరికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, చచ్చిపోయాడు. ఆ చివరి క్షణాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగితే, ఎందుకు హాస్పిటల్‌కి వెళ్తే నువ్వు ఇదేవును కదా! ఏంటంటే డబ్బులయిపోతాయి బాబు అన్నాడు. చివరికి ఏమయ్యాడు? ఆ పిసనారితనంతో చచ్చాడు. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న మనం క్రీస్తుతో ఏమైపోయాం? బాప్తిసం ద్వారా ఏమైపోయాం? చచ్చిపోయాం. ఏంటి శవం ఏమైనా చేత్తదా? శవం ఏమైనా మాట్లాడుతదా? ఆ! శవాలు తెలుసుగా, శవాల దగ్గరికి వెళ్తాం కదా! మనమే బట్టలేయాలి, మనమే కుర్చీలో కూర్చోబెట్టాలి, మనమే వాటర్ ఎయాలి, మనమే బాక్స్‌లో పడుకోబెట్టాలి, మనమే కింద తలగాడ పెట్టాలి. ఏమి చేయదు శవం. కానీ బాప్తిసం పేరుతో మనం చచ్చిపోయాం. కానీ మన శవాల్లో మాత్రం లేము. చంపాల్సిన వాటిని మనం చంపట్లేదు. ధనాపేక్షను చంపండి. వ్యసనార్థం చాలా ప్రమాదం. అలానని డబ్బులు సంపాదించొద్దు అని నేను అనట్లేదు. డబ్బులు దాచిపెట్టొద్దని కూడా నేను బైబిల్ డబ్బులు సంపాదించమని చెప్తుంది. డబ్బులు పొదుపు చేయమని కూడా బైబిల్ చెప్తుంది. కానీ పిస్తనార్థాన్ని వద్దంటుంది బైబిల్. అది చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదం చెప్పనండి. అదెంత ప్రమాదం చెప్పనా? ఎక్కువ ఇళ్లల్లో గాని, ఎక్కువ కుటుంబాల్లో గాని, ఎక్కువ వ్యాపారాల్లో గాని, లేదా ఎక్కడన్నా సంఘాల్లో గాని గొడవలకు కారణం ఏంటనుకుంటున్నారు? ఈ పిసనారుల వల్లే గొడవ. ఆడివ్వాల్సొస్తదని ఎవరిని కూడా చేస్తా ఉంటాడు ఈడు. నిజమండి. ఈ పిసనారితనోడు ఏం చేస్తాడో చూడండి. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము, సామెతల 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, 25వ వచనం చూడండి. 25వ వచనం. పేరాస కలిగిన వాడు. పేరాస అంటే ఎక్కువ ఆశ. ఎక్కువ ఆశనుడు ఏం చేస్తాడంట? గొడవల కారణం వాడే. చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది భార్యాభర్తల మధ్య కానీ, అత్తమామల మధ్య కానీ ఎక్కువగా సమస్యలు మీరు చూడండి. ఈ పొదుపు మితిమీరైపోవడం వల్ల గొడవలు జరిగే ప్రమాదం ఉంటది. కేవలం గొడవలతో ఆగదు. ఆ గొడవ కాస్త తర్వాత ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటది. కనుక పిస్తనార్తనం వద్దు. ఈ పిస్తనార్తనం అని, ఈ ధనాపేక్షను మనం ఏం చేయాలి? చంపేయాలి. చంపకపోతే ఏం చేస్తది అది? అదే మనల్ని చంపేస్తది. పాము లోపలికి వచ్చినప్పుడు పాముని చంపాలి. పాముని చంపాలి. చంపకపోతే ఆ పాము మనల్ని చంపేసే ప్రమాదం ఉంటది. ధనాపేక్ష అన్నది కూడా పాము లాంటిది. ఈ పాముని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చంపాలి. నిజంగా చంపేస్తదండి. అవునండి. అది ఎంత ప్రమాదం చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మొదటి అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవారు ధనవంతులైపోవాలి. అర్జెంటుగా ధనవంతులైపోవాలి. 2 రూపాయలు వడ్డీకి వస్తే ధనవంతులము. 3 రూపాయలు వడ్డీకి ఇస్తే ధనవంతులము. మా ఊర్లో ట్రెండ్ మారింది. వడ్డీ అంతా 10 రూపాయలు వడ్డీ అంటే 20 రూపాయలు వడ్డీ అంట. దేనికి రా 10, 20 అంటే అర్జెంటుగా ఏమైపోవాలి? అరే ప్రభుత్వము ఏమంటుంది? 2 రూపాయలకి ఇవ్వండి న్యాయం. డోక్రా ఎంత వడ్డీ? అమ్మా డోక్రా రూపాయలు 2 రూపాయలు. ఇది న్యాయం. దారుణం బాబు అది. 10 రూపాయలంట, 20 రూపాయలంట. అది కూడా నెల కదా రోయ్, వారపొడ్డి. ఎంత పిచ్చండి బాబు. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారు. అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషుల్లోను నష్టములోను నాశనములోను నిన్ను నష్టాల్లో ముంచేస్తుంది, నాశనంలో ముంచేస్తుంది. ఏది? ధనాపేక్ష. ధనాపేక్ష అది చాలా ప్రమాదం. నువ్వు నష్టంలోకి వెళ్లకుండా, నువ్వు నాశనంలోకి వెళ్లకుండా ఉండాలంటే అర్జెంటుగా నీకున్న ఈ ధనాపేక్ష నువ్వేం చేయాలి? చంపాలి. ఈ ప్రమాదం. కొందరు ఏం చేశారంట? దేవుడు ఎంత చెప్పినా కూడా కొందరు ఏం చేశారంట? 11 వచనం. ఎందుకు దాని విషయంలో జాగ్రత్త పడమని నేను చెప్తున్నానంటే, ఎందుకనగా అంటే అర్థం ఏంటి? ఎందుకు దాని విషయంలో జాగ్రత్త పడమంటానంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అన్ని గొడవలకు అదే కారణం. అన్ని గొడవలకు అదే కారణం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడి చేసుకున్నారంట. చావు, చంపేయి. ఎవరిని? డబ్బు కోసం. ఇస్కరియోతు యోధ ఆశించాడు, ఏమేడు? చచ్చాడు. గెహాజీ ఆశించాడు, ఏమేడు? చచ్చాడు. బేలాము బహుమానం కోసం ఆశించాడు, ఏమేడు? చచ్చాడండి. ఆశించిన వాడు ఎవడైతే దాని కొరకు ఉన్నతంగా ఆశించాడో, ఎక్కువగా ఆశించాడో వాడు చస్తాడు. దేవుడికి ముందే తెలుసు విషయం. ఆయన నన్ను నమ్ముకున్నారు కదా, మీరు మారుమనసు పొందారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, మీరు బాప్తిసం ద్వారా మీరు చచ్చిపోయారు కదా, మీరు లేపబడ్డారు కదా, అయితే మీ మనసు పైన ఉన్న వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉండకూడదు. అలానే డబ్బులు వద్దా అంటే డబ్బులు కాకపోతే ఎలాగా? ఏ పనైనా ఉండాలి.
డబ్బులు లేకుండా ఏ పని అవ్వదు. డబ్బులు ఉండాలి, కష్టపడాలి, సంపాదించాలి, కొంచెం పొదుపు ఖచ్చితంగా చేయాలి. మితిమీరి పొదుపు చాలా ప్రమాదం. వద్దు, మితిమీరి పొదుపు వద్దు. గొడవలు అయిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, చివరికి కొట్టేసుకుంటారు, చివరికి చచ్చిపోతారు. మితిమీరి పొదుపు అన్నది మంచిది కాదు. కాదు. ధనాపేక్ష మనకు ఉండకూడదు. ఈ ధనాపేక్షను చంపాలి. ఎందుకు ధనాపేక్షను చంపాలంటే, ఇప్పుడు చదవండి. ఎందుకు చంపాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, ధనాపేక్షను మీరు చంపేయండి. ఎందుకు వీటన్నిటిని చంపేయాలంటే ఇప్పుడు చెప్తున్నాడు. వేటి వలన ఇప్పుడు చెప్పు, నీ 5 ఉన్నాయే, ఈ 5 మీరు చెప్పపోతే ఆ 5 మిమ్మల్ని ఏం చేస్తాయంటే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చెను. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుందంట. ఏంటి, మనుషులు మన మీద ఉగ్రరూపం చూపిస్తేనే మనం తట్టుకోలేము. మనుషులు మన మీద పగబడితేనే మనం తట్టుకోలేము. దేవునే ఉగ్రత దిగితే నేను ఎవడో బాగు చేయలేడు. మనుషుల్ని శత్రువుగా చూసినా వాడి నుండి మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుడే మన శత్రువుగా భావిస్తే ఎక్కడ తప్పించుకోగలం? కనుక మనం చావకుండా ఉండాలంటే, మనం నాశనం అవ్వకుండా ఉండాలంటే, మన నాశనానికి వెళ్ళకుండా ఉండాలంటే, బాప్తిజం తీసుకున్న మనం నిజంగా మారు మనసు పొందితే మనం కొన్నిటిని ఏం చేయాలి? ఖచ్చితంగా చంపాలి. మొదటిది ఏంటి? చంపాలి. కొన్నిటిని చంపాలి. ఏంటవి? జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, ధనాపేక్ష. ఖచ్చితంగా వీటిని మనం ఏం చేయాలి? చంపాలి. ఇది మొదటిది. నిజంగా మనం మారు మనసు పొందితే ఎలా జీవించాలో రెండో విషయం చెప్తున్నాను. రెండోది ఏంటంటే విసర్జించాలి.